పరిశుద్ధమైన నామములో మీకు అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు మనం ధ్యానించుకోతున్న అంశము వెంబడించుట వలన కలిగే ఆశీర్వాదములు. వెంబడించడం వలన, దేవుని వెంబడించడం వలన మనకి కలిగే ఆశీర్వాదములు, ఎలా దేవుని మనం వెంబడించాలి అనే విషయాన్ని ఇది మనము తెలుసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువారు ఇలా ఒక మాట అన్నారు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ప్రభువుని ఎలా వెంబడించాలని అంటే తనను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకోవాలి అని చెప్పి ప్రభు తన శిష్యులతో చెప్పడం జరిగింది. నా ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు మనం ఎవరు వెంబడంటే వారు వెంబడి వెళ్తూ ఉంటాం. ధనం వెంబడి కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది ఏదేదో ఆశలు వెంబడి వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు. కానీ శిష్యులతో ప్రభు అంటున్న మాట ఏంటంటే, నువ్వు నన్ను వెంబడించాలి అని చెప్పి అనుకుంటే ఎలా వెంబడించాలో తెలుసా? ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకొని వారి సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పి ప్రభు తన శిష్యులతో అనడం జరిగిన ప్రియమైన వాళ్ళగా. ఒకసారి ఆలోచన చేద్దాం. సిలువ అంటేనే కొంతమంది అనుకుంటారు, అయ్యో సిలువ చాలా శ్రమ, సిలువ చాలా భారం, సిలువను ఎత్తుకొని వెంబడించడం చాలా కష్టం. అందుకనే చాలా మంది దేవుని నమ్ముకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ మార్గంలోనికి వెళ్తే చాలా కష్టాలు, చాలా శోధనలు. ఆయన మన కొరకు శ్రమలు అనుభవించినట్లుగా మనం కూడా ఆయన కొరకు ఏదో చేయాలంట, శ్రమలు అనుభవించాలంట అని చెప్పి కొంతమంది భయపడి ఈ యొక్క దేవుని మార్గంలోనికి రావడము లేదండి. కానీ సిలువ అంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సొంత మాటలు అంటారు సిలువను గురించి. మత్తయి సువార్త 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఈ కాడి ఎలాంటిదంటే చాలా సులువుగా ఉండేది, చాలా భారము లేనిదిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నా భారము తేలికగాను ఉన్నవి అని చెప్పి అంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు మనకి చాలా భారాలు ఉంటాయి, చాలా బరువైన సమస్యలు ఉంటాయి. గుండెల్లో ఆ బరువుతో మనం అల్లాడిపోతూ ఉంటాం, ఎవరికి చెప్పుకోలేక కొన్ని అలాగనే మనసులో దాచుకొని కుమిలిపోతూ ఉంటాం. కానీ ఆ ముందు వచనంలో చూస్తే ప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పి అంటారు. ఆ మాట అన్న తర్వాత కింద అంటాడు, నా యొద్ద నేర్చుకోండి అని చెప్పి అంటారు. ఇంకా కిందకు వచ్చిన తర్వాత అంటారు, ఆ కాడి సులువుగాను నా భారము తేలికగాను అన్నట్లుగా మాట్లాడడం జరిగింది. అవును, ఈనాడు సిలువ శ్రమగానే ఉంటుంది, కానీ ఆ సిలువ ఎక్కడ తీసుకొని వెళ్తుంది అంటే సింహాసనానికి తీసుకొని వెళ్తా ఉంది. ఆ సిలువ అన్నది లేకపోతే ఈరోజు మానవాళికి పాప క్షమాపణ లేదు. ఆ సిలువలో ఆయన ప్రాణం త్యాగం చేయకుండా పోయి ఉంటే ఈనాడు మానవునికి నిత్య జీవం అన్నదే లేదు. కనుకే ఆ సిలువ ఎలాంటిది అంటే సింహాసనానికి తీసుకుని వెళ్ళే ఒక మార్గం ఏంటినంటే సిలువ. నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే మార్గం ఏంటి అంటే సిలువ. కనుకనే ప్రతి వారు కూడా ఆ సిలువను ఎత్తుకోవడం నేర్చుకోవాలి. ఆ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడం నేర్చుకోవాలి. వెంబడించే సమయంలో నిన్ను నీవు ఉపేక్షించుకోవడం అంటే నిన్ను నీవు దగ్గరగా దేవుని దగ్గరగా వచ్చి ఆయన దగ్గర నేర్చుకోవడం ప్రారంభించాలి. శిష్యులు ఎవరు అంటే నేర్చుకునే దానికి ఇష్టపడేవారే శిష్యులు ఎవరు అంటే దేవుని యొక్క మాటలను విని దాని ప్రకారంగా చేయడానికి, నడవడానికి ఆయన అనుసరించే వాళ్ళే శిష్యులు. ఈనాడు మనం చాలామంది దేవుని మందిరాలకు వస్తూ ఉన్నాం. ఈనాడు చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ విడిచిపెట్టేస్తూ ఉన్నాం. వింటున్నాం కానీ వెంబడించడం లేదు. కానీ శిష్యులు ఎలాంటి వారు అంటే విన్న వాక్యాన్ని దాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. విన్న వాక్యం ప్రకారము బ్రతకడానికి ఇష్టపడతా ఉన్నారు. అంత మాత్రం కాదు, వాక్యాన్ని విని వెనక్కి వెళ్ళిపోకుండా వాక్యాన్ని విని వెంబడిస్తూ ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, అందుకే ఇక్కడ రాయబడింది, శిష్యుని చూసి ఆయన అన్న మాట ఎలాంటిది ఏంటంటే, నన్ను మీరు వెంబడించాలని చెప్పి అనుకుంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్పి ఆయన అండం ఇక్కడ జరిగిందండి.
రెండవదిగా ఎలా వెంబడించాలి ప్రభుని మనం చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతమే గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా. అటువంటి పేతురు అడుగుతా ఉన్నారు. పేతురు అంట సమస్తాన్ని విడిచిపెట్టినాడు అని చెప్పి లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేద్దాం. సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారట. శిష్యులు ఎలాంటి వారు అంటే సమస్తాన్ని విడిచిపెట్టేశారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట, ఆసక్తికరమైన మాట రాయబడింది. చూద్దాం ఒకసారి. 17వ వచనం నుంచి మనం చదువుదాం. యేసు, నా వెంబడినండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలుగా చేసిన వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించింది. చూడండి, ప్రభు వాళ్ళని అడిగాడు, నాతో పాటు నా వెంబడి వస్తారా, నా వెంబడి రండి అని చెప్పి ఆ మాట అనగానే శిష్యులు ఏం చేశారు తెలుసా? వారి చేతిలో ఉంటున్న వలలు, వారి జీవనాధారమైన ఆ వలల్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించడం జరిగింది. ఆమేన్. ఈ పేతురు కానీ ఆంద్రేయ కానీ. ఇంకా కింద మనం చూస్తే 19వ వచనం, ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదేయి కుమారుడకు యాకోబును అతని సహోదరుడకు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొచ్చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదేయిని దోణిలో జీతగాండ్రి వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జబదేయి కుమారుడు యోహాను కానీ యాకోబు కానీ తన తండ్రిని కూడా విడిచిపెట్టారంట. ఆయన పిలుపుకి ఏమాత్రం కూడా వెనక్కి పెడచెవి పెట్టకుండా ఆయన పిలవంగానే వారు కలిగి ఉన్నవన్నీ విడిచిపెట్టేసి వెంటనే ఏం చేశారు తెలుసా? ఆయన వెంబడించడం ప్రారంభించారు. ఈనాడు దేవుడు అనేకులు పిలుస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుడు అనేకులు చూసి ఆయన పరిచయం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటే కొంతమంది ఎన్నెన్నో సాకులు చెప్తా ఉన్నారు. కొంతమంది అయ్యో అది చాలా కష్టం, ఒకవేళ దేవుని పరిచయకు వస్తే నేను ఏమైపోతానో, నా కుటుంబం ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో, అందరూ నన్ను చూసి ఏమనుకుంటారో అని చెప్పి ఏదో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఇప్పుడు కాదులే, ఇంకా కొంత వయసు వచ్చినాక మళ్ళీ చేద్దాం, పిలుపు ఎట్లా ఉంది కదా, ఆ పిలుపు తగినట్టుగా దేవుడు నన్ను వాడుకుంటారులే, ఇది కాదు సమయం అని చెప్పి సమయాన్ని వృధా చేసే వాళ్ళు ఉన్నారు. పిలుపు ఉందని చెప్పి తెలిసినా కూడా ఆ పిలుపుకు తగినట్టు జీవించకుండా వారి జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యొక్క శిష్యులు ఎలాంటి వారంటే పేతురు కానీ ఆంద్రేయ కానీ ఈ జబదేయి కుమారులు కానీ ఎలాంటి వారంటే ఆయన పిలవంగానే నా వెంబడి రండి అని చెప్పి అన్న ఆ మాటకి లోబడి వారి చేతిలో ఉంటున్న వలను విడిచినారు. కొంతమంది ఏం చేశారంటే ఆ బాగు చేసిన వాళ్ళను విడిచిపెట్టారు. ఆఖరికి తన యొక్క తండ్రిని కూడా మరొకరికి అప్పగించి వీళ్ళు ప్రభువును వెంబడించడం జరుగుతూ ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన విడిచిపెట్టాల్సినవి చాలా ఉంటున్నాయి మన జీవితాల్లో. మనం చాలా విడిచిపెట్టాలి. దేవుని వెంబడించాలని చెప్పి అనుకుంటే ఎలా వెంబడించాలంటే కొన్నిటిని విడిచిపెట్టి వెంబడించాలి. నీ పాపాన్ని విడిచిపెట్టి వెంబడించాలి, నీ చెడుతనం విడిచిపెట్టి వెంబడించాలి, నీ అతిక్రమ క్రియలు విడిచిపెట్టి వెంబడించాలి. ఆయనకి నీకు ఏదైతే అడ్డుగా ఉందో వాటంతటిని విడిచిపెట్టి నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. ఈరోజు విడిచిపెట్టలేని వస్తువు ఏదైనా ఉంది మన చేతిలో అంటే సెల్ ఫోన్. దాన్ని విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాం మనం. దాన్ని మర్చిపోయి వెళ్ళిపోయినా సరే మళ్ళీ తిరిగి వచ్చి దాన్ని తీసుకుని వెళ్తా ఉన్నాం. విడిచిపెట్టలేని వస్తువుగా మారిపోయింది. అది ఎంతవరకు వాడుకుంటే, ఎంత బాగా వాడుకుంటే అంత మంచిదే. అది దాంట్లో చెడుతనంతో నేను అలవాటయ్యామనుకో, అది నేను విడిచిపెట్టదు. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. నీ విడిచిపెట్టలేని వాటిని విడిచిపెడితే నువ్వు గొప్ప ఆశ్చర్యమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. పేతురు కానీ యోహాను కానీ ఆంద్రేయ కానీ ఈ అందరూ కూడా విడిచిపెట్టేశారండి. ఏం విడిచిపెట్టాలి? సామెతల గ్రంథంలో రాయబడింది 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదువుదామా? నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి ఒకసారి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వయు కలుగును. ఈ దినాన ఏం విడిచిపెట్టమంటున్నాడు దేవుడు అంటే నీ చెడుతనాన్ని విడిచిపెట్టేసే. నీ చెడుతనాన్ని నువ్వు విడిచిపెడితే ఏం జరుగుతుందంటే నీకు ఆరోగ్యం, నీ ఎముకలకు కూడా సత్తువ కలుగుతుందంట.
ఈ దినాల్లో చెడుతనం ఎక్కడ చూసినా చెడు, మాటల్లో, చూపుల్లో, ఎక్కడ చూసినా ప్రతి వాటిల్లో కూడా చెడుతనం కనపడతా ఉంది. ప్రభు అంటున్నారు, నువ్వు విడిచిపెట్టాల్సింది ఏం విడిచిపెట్టాలి తెలుసా? నీ చెడుతనాన్ని విడిచిపెట్టే. ఆ చెడుతనాన్ని విడిచిపెడితే ఏం జరుగుతుంది? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆ చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కనికరాన్ని పొందుకుంటామంట. దేవుడి దగ్గర నుండి కనికరాన్ని పొందుకుంటాం. ఈ దినాన మనం వదలాల్సిన వాటిని వదలకుండా, ప్రభువా నన్ను కనికరించు, నన్ను కనికరించు అంటే ఆయన ఎలా కనికరిస్తాడు? నువ్వు ఏదైతే వదలాలో దాన్ని వదలాలి, ఏదైతే విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే ప్రభువా నన్ను కనికరించినైనా అని చెప్పి నీ ప్రార్థన చేస్తావో ఆయన ఖచ్చితంగా కనికరించే దేవుడు. ఆయన కరుణ చూపించేవాడు ఆయన. అందుకే ఇక్కడ అంటాడు, సమస్తాన్ని విడిచిపెట్టి మనం ఆయన వెంబడించాలంట. మూడవదిగా మనం ఎలా వెంబడించాలంటే విశ్వాసంతో వెంబడించాలి. ఎలా వెంబడించాలని అంటే విశ్వాసంతో వెంబడించాలి. ఒకసారి ఒక గుడ్డివాడు, పుట్టుకతోనే గుడ్డివాడు, ఆయనకు వినపడింది ఒక వార్త. ఏంటి ఆ వార్త అంటే దావీదు కుమారుడు ఈ పట్టణానికి రాబోతున్నాడు అని చెప్పి. ఆ తెలిసినప్పటి నుండి ఆయన ఆ గ్రామంలో కూర్చొని భిక్షను ఎత్తుకునే ఆ గుడ్డివాడు గట్టిగా అరవడం ప్రారంభించాడంట. దావీదు కుమారుడా నన్ను కనికరించుము అని చెప్పి అరవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అందరూ అంటున్నారు, ఊరుకుండు, అరవద్దు అని చెప్పి అందరూ ఆయన్ని గద్దిస్తూ ఉన్నారు. వారు ఇంకా గద్దించేసరికి ఇంకా ఈ అరుపు కాస్త ఇంకా ఎక్కువైపోయింది. ఆఖరికి ఈ అరుపు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే దేవాది దేవుని యొక్క చెవుల్లో చొరబడింది అరుపు. ఆయన అన్నాడు, అతని పిలవనంపించాడు. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత నీకేం కావాలి అని చెప్పి అడిగితే అంటాడు, నాకు చూపు పొందుకోవాలని ఉందయ్యా, నేను ఒక్కసారి చూడాలని చెప్పి ఉందయ్యా అని చెప్పి అన్నప్పుడు వెంటనే చేయి తాకి వెంటనే టాచ్ అని చెప్పి అనలేదు. కానీ అక్కడ జరిగిందేమో తెలుసా? చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 51-52 వచనాన్ని మనం చూద్దాం. యేసు నేను నీకేమి చేయకూర్చున్నావని వాడిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఆమె ఇక్కడ అన్నాడు, నాకు చూపు పొందుకోవాలని చెప్పి అనుకుంటున్నానయ్యా అని చెప్పి అన్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన నేను చెప్పిన తర్వాత వెళ్ళిపోలా. మళ్ళీ తిరిగి ఆ భిక్షను ఎక్కడ ఎత్తుకుంటున్నాడు ఆ ప్లేస్కి వెళ్ళాడు. కానీ ప్రభువుని వెంట అన్నాడంట. కింద రాయబడి వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళను అని చెప్పి రాయబడింది. ఆయన్నే వెంబడిస్తా ఉన్నాడు. వెళ్ళు అని చెప్పి అన్నప్పటికీ కూడా ఆయన వెంబడించడం వలన ఆ గుడ్డి వారికి ఏమొచ్చిందో తెలుసా? చూపు వచ్చింది. ఈ దినాల్లో కూడా మనం అనేక సార్లు ఆయన వెంబడించాలని చెప్పి అనుకున్నప్పుడు అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ గుడ్డివాడికి అనేకులు ఆటంకంగా ఉన్నారు. ఆ మనుషులు ఆటంకంగా ఉన్నారు. అరుస్తున్న సమయంలో ఎందుకు అరుస్తావు అని చెప్పి గద్దిస్తూ ఉన్నారు. కానీ ఆ గుడ్డివాడు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆటంకపరిచినా ఆ అరవడం ప్రారంభించలేదు. కానీ అరవడము ఆపలేదు. కానీ విశ్వాసాన్ని మాత్రం అలాగానే గట్టి నమ్మకంతో ఇంకా గట్టిగా ఆయన చేస్తాడు అని చెప్పి ఒక విశ్వాసంతో ఉన్నాడు. విశ్వాసంతో ఉన్నప్పుడు ప్రభు అక్కడికి వచ్చి వెంటనే తాకి స్వస్థపరిచిన. అందులో ఏమనుకుంటారు తెలుసా? చూడు, ఇంతసేపు పరిచినాడు, ఆయన చేయి తాకి ముట్టి స్వస్థపరిచి ఉండొచ్చు కదా అని చెప్పి అనుకొని మాట్లాడుకో ఉండొచ్చు. కానీ గుడ్డివాడికి ఉన్న విశ్వాసం ఏమో తెలుసా? ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది చూసారా, అది చాలు. ఆయన వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తున్నారు కదా, కాబట్టి నేను ఆయన వెంటే వెళ్తాను అని చెప్పి ఆయన వెంటే వెళ్తూ ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే తన చూపు పొందుకున్నాడు. నా ప్రియమైన వారులారా, ఈ దినాన మనం కూడా ఆయన వెంట నడుస్తున్నప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఆయనతో పాటు నడుస్తున్నప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఈ గుడ్డివాడు మాత్రమే కాదు, ఇంకొక సంఘటన కూడా మనం చూస్తే, కానాను స్త్రీ అంట. ఆ స్త్రీతో ప్రభు మాట్లాడలేదు అసలు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే ఆ స్త్రీ వచ్చి బ్రతిమలాడుకుంటా ఉంది, నా కుమార్తెకు దెయ్యం పట్టిందయ్యా, కాస్త స్వస్థపరచునైనా అని చెప్పి ఎంత బ్రతిమలాడుకున్నా కూడా ఆమెతో ఆయన మాట్లాడడం లేదు.
మాట్లాడకపోయేసరికి అక్కడ ఉంటున్న శిష్యులు వచ్చి అంటున్నారు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అప్పుడు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. చూడండి, వెంబడే వస్తా ఉంది, మాట్లాడలే. ఈరోజు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఈరోజు ప్రార్థనలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడా? నువ్వు ప్రార్థిస్తే ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడా? ఇక్కడ చూడండి, ఆ కానాను స్త్రీ యొక్క విశ్వాసం చూస్తే చాలా ఆశ్చర్యం కలగజేస్తాడు. ఆయన అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఎవరైనా ఇలాంటి రోగముతో వస్తే వెంటనే బాగు చేసే దేవుడు. కానీ కానాను స్త్రీ వచ్చినప్పుడు ఆమెతో మాత్రం ఒక్క మాట అయినా కూడా మాట్లాడలేదంట. మాట్లాడకపోయేసరికి ఎందుకు నాతో మాట్లాడలేదు, ఇంకా నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోలేదు, కానీ ఇంకా వెంబడిస్తూ ఉంది. ఈ దినాల్లో సంఘాల్లో పాస్టర్ గారు విశ్వాసం చూసి, నువ్వు సరిగ్గా లేదమ్మా, కాస్త నీ ప్రవర్తన మార్చుకో, కాస్త నీ ఆలోచనలు మార్చుకో అని చెప్పి వారితో ముఖాముఖిగా మాట్లాడటము, లేకపోతే వాక్య ప్రకారం గద్దించడము, లేకపోతే వారికి మంచి త్రోవ నడిపించడానికి వారిని ఏదో ఒక మంచి మాటలు చెప్పినా కూడా పాస్టర్ గారి మీద అలిగి వెళ్ళిపోయే విశ్వాసులు ఉంటా ఉన్నారు. పాస్టర్ గురించి వెనక్కి వెళ్ళి చెడుగా చెప్పుకునే విశ్వాసులు ఉంటా ఉన్నారు. పాస్టర్ గారు నాతో మాట్లాడకపోయేసరికి ఈ కానాను స్త్రీ ప్రభువు మాట్లాడకపోయేసరికి వెనక్కి వెళ్ళిపోలేదు, కానీ ఇంకా వెంబడిస్తూ ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మాట్లాడకపోతే నీ జీవితంలో ఆ రోజుగా ఉండదు. ప్రతిరోజు మనతో ఆయన మాట్లాడే తీరాలి. ప్రతిరోజు మాట్లాడాలి. ప్రభు మనతో మాట్లాడేటట్లుగా మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలి. ఈ కానాను స్త్రీ పట్టు విడవకుండా ఆయన వెంబడిస్తూ ఉంటే శిష్యులు అంటా ఉన్నారు, అయ్యా ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేసి ఆమెను పంపించేయండి అయ్యా, ఎందుకయ్యా అని చెప్పంటే కింద ప్రభు అంటున్నారు. ఆ వచనాన్ని ఒకసారి 24వ వచనం. ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెలకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఆయన అంటున్నాడు, నశించిన గొర్రెలకే నేను పంపబడుతున్నానయ్యా, అది కూడా నేను ఇశ్రాయేలుకు మాత్రమే అని చెప్పి అంటున్నప్పటికి కూడా, నేను మీకు కాదు ఇశ్రాయేలుకు మాత్రమే అని చెప్పి అంటున్నప్పటికి కూడా ఏం చేస్తామో తెలుసా? ఇంకా మ్రొక్కి అంటుంది, ప్రభువా నాకు కూడా సహాయం చేయి. ఈమె విశ్వాసం చూడండి. ఒకటేమో మాట్లాడాలి, రెండవది నీకు నేను అద్భుతమే చేయను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వెంబడిస్తూ ఉంది. మూడవదిగా చూద్దాం ఒకసారి. ఇంకా ఆయన ఏమన్నారు? 26వ వచనం. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. మూడవదిగా అంటున్నాడు, ఏమని చెప్పి అంటున్నారు అంటే, పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకి వేయట యుక్తం కాదమ్మా అని చెప్పాడు. అంటే ఆయన ఏమంటున్నాడంటే కుక్కతో పోలుస్తూ ఉన్నాడు. అలా పోల్చినప్పటికి కూడా ఈమెం చేస్తా తెలుసా? నిజమే ప్రభువా, మా బ్రతుకులు అలాంటివే, కానీ మా జీవితాల్లో మీరు న్యాయం చేసే దేవుడు. అలాంటి బ్రతుకులే, కానీ ఆ కుక్క పిల్లలు కూడా యజమానుల యొక్క బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా, మాకు కూడా ఒక అవకాశం అని చెప్పి అన్నప్పుడు కింద ప్రభు యొక్క హృదయం ఏ విధంగా ఆయన స్పందించడం జరిగిందో చూద్దాం. 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమె చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. నా ప్రియమైన వారులారా, ఎంత ఆటంకాలు వచ్చినా ప్రభువే తనతో మాట్లాడకుండా పోయాడు. ప్రభువే తనను చూసి నేను నీకు చేయను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రభు తనను చూసి కుక్కతో పోలుస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ కానాను స్త్రీ ఏం చేస్తూ ఉందో తెలుసా? వెంబడిస్తానే ఉంది. అక్కడ ఒక మాట రాయబడింది. ఈ వెంబడించిన తర్వాత ఆయన అంటున్నారు, నీ విశ్వాసం గొప్పదమ్మా. ఈరోజు మన జీవితాల్లో కూడా మనకు అలాంటి విశ్వాసం ఉండాలి. ప్రభు ఖచ్చితంగా చేస్తారు. ప్రభు మనకి అన్నింటినీ దయచేస్తారనే విశ్వాసంతో మనల్ని వెంబడించే విశ్వాసం మనకు ఉండాలి. నీ విశ్వాసం క్రియలేనిది విశ్వాసం అయితే అది మృతమైనది అంటే అది ఎందుకు పనికిరాదు. నీ విశ్వాసం ఎలాంటిది ఒకసారి పరీక్షించుకో.
నీ విశ్వాసంలో నువ్వు ఎలా ఉన్నావు? కొంతసేపు ప్రార్థన చేసి ఆయన ఏం చేయకపోయేసరికి వెనక్కి వెళ్ళిపోయే విశ్వాసంలో ఎక్కడన్నా ఉన్నావా? కొంతసేపు ప్రార్థన చేసి ఇంకా జరగదులే అని సందేహించే విశ్వాసిగా ఉన్నావా? కొంతసేపు ప్రార్థన చేసి ఇంకా ఎంతకాలం ప్రార్థన చేయమంటావు ప్రభువా, నాపై నీకు దయ లేదా అని చెప్పి గొనుక్కునే విశ్వాసంలో ఉన్నావా? ఒకసారి ఆలోచించి. ఆ పుట్టు గుడ్డివాడైనా ఈ కానాను స్త్రీ అయినా వీరి విశ్వాసం ఎలాంటిది అంటే ఖచ్చితంగా ఆయన వస్తాడు, మా ప్రార్థనలు ఆలకిస్తాడు, మాకు న్యాయము చేస్తాడు, మాకు విడుదల కలగజేస్తాడని విశ్వాసంతో వెంబడిస్తూ ఉన్నారు. కనుకనే వీరి జీవితాల్లో ఒక ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాన్ని దేవుని దగ్గర నుండి పొందుకుంటాను. నా ప్రేమైన వాళ్ళారా, విశ్వాసంతో నువ్వు వెంబడించాలి. నాలుగవదిగా అందుకే ఇక్కడ అంటాడు దావీదు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తూ ఉంది. అలా నేను వెంబడించినప్పుడు ఏం జరిగిందంటే ఆయన కుడి చేత ఆయన్ని ఆదుకున్నాడంట. ఈరోజు దేవుణ్ణి వెంబడిస్తే నీకు వచ్చేది ఏంటి అంటే ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీ సమస్యల్లో నిన్ను ఆదుకుంటాడు, నీ యొక్క కష్టాల్లో నిన్ను ఆదుకుంటాడు. నువ్వు మొదలుపెట్టినప్పుడు నేను ఉన్నాను అని చెప్పి నీకు ఒక భరోసా ఇస్తాడు. అందుకే దేవుని ఎలా వెంబడించాలంటే మన ప్రాణం అలాగనే అంటుకొని ఆయన మీద ఆనుకొని మనం వెంబడించడం నేర్చుకోవాలి. నా ప్రియమైన వాళ్ళారా, ఈ 4 విషయాలు ఒకసారి ఆలోచించడం. మొట్టమొదటిగా ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించాలి. రెండవదిగా సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాలి. మూడవదిగా విశ్వాసంతో వెంబడించాలి. నాలుగవదిగా ప్రాణం అంటి మన ప్రాణం ఆయన మీద ఆనుకొని వెంబడించాలి. ధనవంతుడికి ప్రాణము దేని మీద ఆనుకొని తెలుసా? ఆయన ప్రాణంతో అనుకున్నాడు, నా ప్రాణమా తినుము సుఖించుము అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ రాత్రి ఆ ప్రాణం లేదు. కానీ దేవునితో మన ప్రాణము ఆనుకుని ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ ప్రాణము ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు ఆయన హస్తము మన ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. నా ప్రియమైన వాళ్ళారా, విడిచిపెట్టడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి అని చెప్పి పేతురు అడుగుతాడు. అయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టేస్తాం, మా యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టేస్తాం, మా అన్నదమ్ములను విడిచిపెట్టాం, అంతా కూడా జరిగింది, ఇంకా మాకేంటయ్యా దీనివల్ల వచ్చిన లాభం అని చెప్పంటే పేతురుతో ప్రభు అన్న మాటను ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము, అక్కడ ఒక మాట రాయబడింది. 28వ వచనం, 27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశులై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆశనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. 29వ వచనం, నా నామం నిమిత్తం అన్నదమ్ములైనను అక్కచెల్లెలను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూమిలను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఆమేన్. ఏంటయ్యా లాభం అని చెప్పంటే అక్కడ అంటాడు, సింహాసనం మీద కూర్చొని పెడతా, ఆ తర్వాత 100 రెట్లు పొందుకునేటట్లుగా చేస్తాం, అంత మాత్రం కాకుండా నిత్య జీవంలోనికి ప్రవేశింపచేటట్లుగా చేస్తాను. ఆమేన్.